హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మేముండేది ఈడెన్ ప్రేరీ సిటీ, మిన్నెసోటా అనమాట, నార్త్ అమెరికాలో. ఎంత చల్లగా ఉందంటే నాకు ఇది ఫస్ట్ వింటర్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో మేమైతే సెప్టెంబర్ లాస్ట్ వీక్లో వచ్చాము. అప్పుడు పర్వాలేదు, టెంపరేచర్ అంతా సన్నీగానే ఉండే. అక్టోబర్లో బాగుంది అండ్ నవంబర్ ఓకే, కొంచెం కూల్ బ్రీజెస్ స్టార్ట్ అయ్యాయి. బట్ డిసెంబర్లో మాత్రం చలి విచ్చలవిడిగా చంపేస్తుంది. అండ్ ఫస్ట్ స్నోఫాల్ చూసినప్పుడు ఎంత ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యానో. రిపీటెడ్గా అదే స్నోని చూసి 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 అసలు బయటికి వెళ్ళకుండా ఆగిపోవాల్సి వస్తుంది. అండ్ రోడ్ పైన అసలు చాలా అంటే చాలా స్కిడ్డింగ్ ఐసీ రోడ్స్ ఉంటాయండి. సో వెళ్ళలేము. ఏమున్నా ఇంకా ఇక్కడే కాస్ట్కోకి, వాల్మార్ట్కి, అక్కడికి ఇక్కడికి చిన్న చిన్నగా వెళ్ళి తెచ్చుకోవడం కానీ లేదు. బట్ వ్యూస్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయండి. చాలా అంటే చాలా, మొత్తం వైట్ లేయర్ అన్నింటిపైన మొత్తం చూసారా, కార్ల పైన స్నో అంతా మొత్తం బ్లాక్ చేసింది. సో బయటికి వెళ్ళే వాళ్ళు ఏంటంటే స్నో రిమూవర్ ఒక టూల్ లాగా ఉంటుంది, దాంతో మొత్తం తీసేసి వెళ్ళిపోతారు. అండ్ మా అపార్ట్మెంట్లో అయితే మేము గరాజ్లో పెయిడ్ పార్కింగ్ తీసుకున్నాము. బికాస్ మా పాప ఉంది, రిస్క్ చేయలేదు. ఈ వింటర్లో మ్యాక్సిమం అందరూ పెయిడ్ పార్కింగే ప్రిఫర్ చేస్తారు. అండ్ ఇవి ఎక్స్ట్రా వెహికల్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా బయట ఒకటి పార్క్ చేసుకుంటారు. సో మొత్తం చూసారా చెట్ల పైన కూడా. అండ్ వింటర్ వస్తే ఈ చెట్లు అసలు లీవ్సే కనిపించవు, మొత్తం అన్ని ఆకులు రాలిపోతాయి. వ్యూ ఇది మా విండో నుండి ఈ వ్యూ అన్నమాట. చూడడానికి ఎంత బాగుందో. ఆ వెదర్ని ఫీల్ అవ్వడానికి మాత్రం అస్సలు సరిపోదు. ఖచ్చితంగా మనం థర్మల్స్, ఇంకా జాకెట్స్, షూస్, గ్లౌజెస్ అన్నీ మ్యాండేటరీగా వేసుకొని బయటికి వెళ్ళాలి. చాలా అంటే చాలా. అండ్ ఈ చలికి ఇక్కడ ఉండాలి అంటే ఖచ్చితంగా హీటర్స్ అయితే ఆన్ చేసుకుంటాము. మా అపార్ట్మెంట్లో అయితే ఆటోమేటిక్. సో వింటర్ టెంపరేచర్ని బట్టి వాళ్ళు ఆటోమేటిక్గా హీటర్స్ ఆన్ చేసేస్తారు పలానా టైంలో. మాన్యువల్ సెట్టింగ్ మనకి ఎక్కువ కావాలా తక్కువ కావాలా అనేది మాత్రం పెట్టుకోవచ్చు. సో పెట్టుకున్నాం మేమైతే హీటర్స్. ఇది వింటర్ స్టార్మ్ అప్పుడు ఒకసారి చూడండి ఎంత ఫాస్ట్గా అసలు విండ్ మొత్తం స్నో ఎట్లా అంటే అట్లా వచ్చేస్తుంది. చాలా దారుణం అసలు. ఇక్కడ 6 months ఈ వింటర్ని ఇట్లానే స్నోతో ఈ చల్లగా ఈ ఐసీ రోడ్స్లో బతకాలి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే స్కూల్స్ నడుస్తూనే ఉంటాయి. అది చూడండి, ఎల్లో కలర్లో ఒకటి అక్కడ కనిపిస్తుంది కదా, అది స్కూల్ బస్ అనమాట. సో స్కూల్స్ అయితే ఇక్కడ వింటర్లో నడుస్తూనే ఉంటాయి. పీక్ వింటర్ అయితే తప్పితే అంత ఏమీ ఉండదు. నేను నార్మల్గా మా నైబర్స్ వాళ్ళ పిల్లలు వెళ్తూ ఉంటే చూస్తాను, ఆ చలిలో కూడా వాళ్ళు వెళ్తూనే ఉంటారు. ఇంకా కొంతమంది ఇక్కడ అలవాటు ఉన్న పిల్లలైతే హెడ్కి కూడా ఏం ప్రొటెక్షన్ ఏమీ పెట్టుకోకుండానే వెళ్తూనే ఉంటారు ఒట్టిగా జాకెట్ వేసుకొని. బట్ ఇక్కడ షూస్ మాత్రం చాలా మ్యాండేటరీ. ఇదండి. సో ఈడెన్ ప్రేరీలో ఈ జర్నీ, వింటర్ జర్నీ, ఫస్ట్ వింటర్ ఇలా జరుగుతూ ఉంది. సో మేము బయటికి వెళ్ళినప్పుడు ఇంకా ఎట్లా ఉంది మొత్తం యాక్చువల్గా రోడ్స్ అవన్నీ అనేటివి తర్వాత చూపిస్తాను. ఉంటల్ దెన్ బాయ్.